ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాలా? హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు. హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం. నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనెక్కిచ్చే రాజకీయం నాది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు కళ్ళబొల్లే మాటలు, నాటకాలు ఆడుతూ, మొన్నే మీరు చూశారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేరం నా మీదేదని ప్రయత్నం చేశారు. చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట. నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు అందరూ పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యాను అడిగా, నాకు కూడా గులకరాయి తగ్గించారు. ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఆయన భార్య మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, ఏటూ మాట్లాడతాడు. వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది. ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప, శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే, ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు పులివెందుల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తారా? కొవ్వెక్కిపోయిందా మీకు? అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు? మక్కలు ఎరగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. సత్తా ఉంటే ప్రాజెక్టులు కట్టు. నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం, ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా. ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా. 1-2 దిక్కల్లో రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలువ దూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటి ఆలోచించాను, ఎవరికి అన్యాయం జరగకూడదు, అభివృద్ధి జరగాలి. పోలవరాన్ని పరిగెత్తించి 28 సార్లు విజిట్కి వచ్చా, 80 సార్లు వర్చువల్గా సమీక్షలు చేశా. 72% పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు